మనం మహిమపరుస్తాం. రెండో హల్లెలూయా. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను,
ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. మరి సమయాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. 12:30 కల్లా ఖచ్చితంగా మరి ప్రార్థన కూడికను మనం ముగించబోతున్నాం. ఈ ఆదరణ కూడికలో ఇంతవరకు పాటలు పాడి ప్రభునామాన్ని మహిమపరచడానికి కృపనిచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయంలో దేవుని సేవకులు మరి అనంతరంలో పరిచయం చేస్తున్న జాన్పాల్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి మరి ప్రార్థన చేస్తారు, ప్రార్థన నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీవించుదా. దేవుని సేవకులను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. కృపా కనికరమ కలిగిన ప్రభువా, దయగలిగిన రక్షకుడా, మీకు స్తోత్రమయ్యా. ఇంతవరకు మీ సన్నిధిని మాతో ఉంచినందుకు స్తోత్రములు దేవా. మీ దాసుల కుటుంబాన్ని మీరు ఆదరించినందుకు స్తోత్రములు 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 దేవా. మీ దాసులు చేసిన పరిచర్యను ప్రయాసము మీరు చూచిన దేవుడుగా అయ్యా, ఇంతవరకు మీరు నడిపించిన విధానము కొరకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ దాసుడు లేని కొరత ఎంతో ఉంది. దివా బిడ్డలకు మీరే యజమానుడుగా ఉండండి. సంఘాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. బలపరచండి అయ్యా, నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా, మీ ఆత్మ ద్వారా జరిగించమని ప్రార్థన చేస్తున్నా. ప్రతి అంతరాయమును తొలగించు నాయన. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం.